మెజర్మెంట్స్ బట్టి డ్రాఫ్టింగ్ అంతా కూడా మెజర్మెంట్స్ బట్టి డ్రాఫ్టింగ్. సో ఇది మొత్తం స్లీవ్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇదంతా అర్థమైంది కదా, స్లీవ్ కూడా అర్థమైంది కదా. సో దీన్ని బట్టి మనం పేపర్ కటింగ్ చేసాం. సో పేపర్ కటింగ్ ఇది ఫ్రంట్ బాడీ అండ్ బ్యాక్ బాడీ. ఇది చిన్న స్కేల్తో రెండు కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ తీసాం. నెక్స్ట్ స్లీవ్స్ కూడా కట్ చేసుకున్నాం. ఓకే, స్లీవ్స్ తీసిన తర్వాత దీన్ని బట్టి ఫినిషింగ్స్. సో శాంపిల్ అనమాట. శాంపిల్లో ఫస్ట్ నెక్ ఫినిషింగ్ ఎలా చేయాలి, స్లీవ్స్, షోల్డర్ జాయింట్, స్లీవ్ జాయింట్ అండ్ సో ఈ విధంగా శాంపిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పెద్ద కట్ చేస్తాం అన్నమాట. మీరేం చేయాలంటే ఇలాంటి సేమ్ ఇంకోటి ఇంట్లో ప్రాక్టీస్ చేసి తెచ్చి చూపించాలి. ఇదే కొలతలతో లేదంటే ఇంకొక కొలతతో అయినా ప్రాక్టీస్ చేయండి. మీకు క్యాల్కులేషన్స్ అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి. తర్వాత క్లాత్ తెచ్చుకోవాలి. క్లాత్ ఎస్టిమేషన్ అంటే ఈ మోడల్కి మనం ఎంత క్లాత్, మనం తీసుకున్న మెజర్మెంట్స్ని బట్టి ఎంత క్లాత్ కావాలి అన్నది. ఓకే, సో ఇక్కడ మనం పొడవు ఎంత వచ్చింది, 41 ఇంచీలు పొడవు ఫ్రంట్ పార్ట్. వెనక భాగం కూడా ఉంటుంది కదా, సో బ్యాక్ పార్ట్ కూడాను, బ్యాక్ బాడీ కూడా 41 కావాలి. సో 41 ఇంచీలు ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్ అన్నది చూడండి. సో టేప్ చూడండి, టేప్లో 41 ఇంచెస్ ఈక్వల్ టు ఎంత, 105 సెంటీమీటర్స్. సో 105 సెంటీమీటర్స్ ఫ్రంట్, 105 సెంటీమీటర్స్ బ్యాక్. అంటే ఎంత అయింది, 2 మీటర్ల 10 సెంటీమీటర్. సో ఇది స్లీవ్స్ ఏంటంటే షార్ట్ స్లీవ్స్ అంటే సైడ్కి వచ్చేస్తాయి కాబట్టి మనం స్లీవ్ లెంత్ యాడ్ చేయట్లేదు. ఒకవేళ 3/4 స్లీవ్ కావాలనుకుంటున్నా సో ఒక 15-16 ఇంచులు ఆ మెజర్మెంట్ తీసుకొని 11 అయితే దాంట్లో వచ్చేస్తుంది. బట్ ఓకే, 11 ఇంచులు తీసుకోండి. 11 ఇంచులు అంటే 28 సెంటీమీటర్లు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి 28 సెంటీమీటర్లు కలపాలి. 2.38 అంటే 2 మీటర్ల 38 సెంటీమీటర్లు. వాళ్ళు 38 సెంటీమీటర్లు ఇవ్వరు కాబట్టి 2.5 మీటర్ల క్లాత్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ మోడల్ కుట్టాలి అంటే ఈ మెషర్మెంట్స్ బట్టి. ఓకే, అర్థమైందా?